సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి ఉత్తరాంధ్రకు వెళ్లబోతున్నారు. ముందుగా అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించి అక్కడి నుంచి విజయనగరం జిల్లాకు వెళ్లి భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. తర్వాత వర్చువల్ గా సిఐఐ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ఇక సాయంత్రం విశాఖలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి పోలవరం కాలువ వద్ద నిర్మించిన ఎక్విడక్ట్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు అందించారు. రైట్గా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలిసారి ఏదైతే ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లబోతున్నారు, అక్కడ పోలవరం ఇడమగట్టు కాలువకు సంబంధించి కూడా పరిశీలించే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి? పవన్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మొదటిసారిగా నాలుగోసారి గెలిచిన తర్వాత మొదటిసారిగా ఉత్తరాంధ్రలో పర్యటనకు వస్తున్నారు. సో ఉమ్మడి విశాఖ జిల్లా అటు అనకాపల్లి, విశాఖపట్నం, అటు విజయనగరం 3 జిల్లాల్లో కూడా ఆయన పర్యటన ఈరోజు ఉంది. ఉదయం ఉండవల్లి నుంచి నేరుగా బయలుదేరి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎస్రాయవరం మండలం దార్లపూడి వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏదైతే లెఫ్ట్ కెనాల్ వచ్చే మార్గంలోనే హెలికాప్టర్లో వస్తున్నారు. వచ్చే మార్గంలోనే సో పోలవరం నుంచి వచ్చేటువంటి లెఫ్ట్ కెనాల్కి సంబంధించినంత వరకు చాలా వరకు గతంలోనే టీడీపీ హయాంలోనే ఏదైతే ఆ హైవే క్రాసింగ్లు కావచ్చు, ప్రధాన కాలువ పనులు చాలా వరకు చేపట్టడం జరిగింది. దాదాపుగా ఒక 6 నుంచి 8 నెలల పాటు ఉంటే పూర్తయ్యేటువంటి పరిస్థితి. ఈ సమయంలో ప్రభుత్వం మారడంతో అది ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే ఈ లెఫ్ట్ కెనాల్ పూర్తయితే అక్కడి నుంచి వచ్చేటువంటి దీన్ని మరి సృజల స్రవంతికి తీసుకొచ్చే సృజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్ర ప్రధానంగా ఏంటంటే విశాఖపట్నం రోడ్లు అనకాపల్లి జిల్లాలో సుమారుగా 3 లక్షల హెక్టార్లకి నీటిని అందించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అది పూర్తయితే ఖచ్చితంగా ఇటు ఉత్తరాంధ్ర మొత్తం ఇటు అంటే విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా సో ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చేటువంటి నీటిని పూర్తి స్థాయిలో ఇక్కడికి అందించి రైతులకు ఉపయోగకరంగా తీసుకురావాలనే ఆలోచన గతంలో చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రత్యేకంగా దీని మీదే దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సో రైతాంగానికి ఖచ్చితంగా సో అన్ని విధాలుగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి నేరుగా వచ్చే దారిలోనే ఈ లెఫ్ట్ కెనాల్ని పరిశీలించుకుంటూ వచ్చి ద్వారపూడి దగ్గర దిగి అక్కడ లెఫ్ట్ కెనాల్ పనులు కావచ్చు. ఎందుకంటే అక్కడ దాదాపుగా లెఫ్ట్ కెనాల్ నార్మల్ హైట్ కన్నా ఎక్కువ ఉండబట్టి పూర్తిగా అక్కడ ఒక అండర్ బ్రిడ్జ్ లా నిర్మించి దాని నుంచే పూర్తి స్థాయిలో నీరు పాస్ అవ్వడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అది పని కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. సో వీటిని పరిశీలించిన అనంతరం సో అక్కడి నుంచి నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్తారు. 12:35 నిమిషాలకు అక్కడ చేరుకుంటారు. ఇక్కడ 11:50 నిమిషాలు 12 గంటల సమయంలో బయలుదేరి సో 12:30కి భోగాపురం చేరుకుంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ప్రస్తుతం అయితే శరవేగంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో గత ప్రభుత్వ హయాంలో అవి ఊపందుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా లేవు. అంటే గతంలో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించినప్పుడు కూడా కొన్నాళ్ళు వైసీపీ వచ్చాక నిలిపివేయడం జరిగింది. మళ్ళీ కొద్ది రోజుల క్రితమే దాన్ని మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు అక్కడ పూర్తి కాలేదు. ఇప్పుడు వేగవంతంగా పనులు పూర్తి చేసి ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే విమానయాన మంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, అలాగే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర వాసి కాబట్టి దాని పనులు వేగవంతంగా పూర్తి చేసి సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను అందుబాటులో తీసుకురావాలి. దాని పురోగతి ఎలా ఉంది, పనులు ఎంతవరకు వచ్చాయి, సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలి, ఈ అన్ని విషయాలపైన కూడా ఆయన నేరుగా పరిశీలించి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అది పరిశీలించిన అనంతరం అక్కడ అధికారులతోనే మిగతా వాళ్ళతో కూడా సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అప్పుడు విశాఖలో ఉన్నటువంటి మెడ్టెక్ జోన్ ఉంది, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఉన్నటువంటి ఏకైక మెడ్టెక్ జోను. సో మెడ్టెక్ జోన్లో కూడా అక్కడ పరిశీలించిన అనంతరం ఒక వర్చువల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ఉద్యోగులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4:30 సమయంలో ఎయిర్పోర్ట్ చేరుకొని విశాఖ నగరం కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు వివిధ పనులపైన కూడా అధికారులతో సమీక్షించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.